హలో ఫ్రెండ్స్, శాంసంగ్ నుంచి మరో అదిరిపోయే మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చేసింది. అదే శాంసంగ్ గెలాక్సీ A27 5G. స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్, 50 MP OIS కెమెరా, అన్ని ఫీచర్లు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. నా పేరు మంజు, మీరు చూస్తున్నారు మంజు టెక్ తెలుగు. ముందుగా డిస్ప్లే గురించి మాట్లాడితే, ఈ ఫోన్లో 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే ఇచ్చారు. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. స్క్రోలింగ్, సోషల్ మీడియా, బ్రౌజింగ్, వీడియోలు చూడటం, గేమింగ్ అన్నీ చాలా స్మూత్ గా అనిపిస్తాయి. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఇది 4 నానోమీటర్ టెక్నాలజీపై రూపొందించబడింది. డైలీ యూసేజ్తో పాటు మల్టీటాస్కింగ్, నార్మల్ గేమింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడుకోవచ్చు. ఈ ఫోన్లో 8GB వరకు ర్యామ్, 256GB వరకు స్టోరేజ్ లభిస్తుంది. అంతేకాదు, మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు స్టోరేజ్ను పెంచుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు కెమెరా గురించి చూద్దాం. 50MP OIS మెయిన్ కెమెరా, 5MP అల్ట్రా వైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. OIS ఉండటంతో ఫోటోలు, వీడియోలు మరింత స్టేబుల్గా వస్తాయి. ఇంకా 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే, ఈ ఫోన్లో 5000 mAh బ్యాటరీ ఉంది. దీనికి 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈజీగా ఫుల్ డే వస్తుంది. ఈ ఫోన్లో మరో పెద్ద హైలైట్ ఏమిటంటే, ఇది Android 16, One UI 8.5 పై పనిచేస్తుంది. అంతేకాదు, 6 సంవత్సరాల Android OS అప్డేట్స్ మరియు 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. ఇప్పుడు ఈ ఫోన్లోని AI ఫీచర్ల గురించి మాట్లాడుకుందాం. ఇందులో సర్కిల్ టు సర్చ్, ఆబ్జెక్ట్ ఇరేజర్, వాయిస్ ట్రాన్స్క్రిప్షన్ వంటి AI ఫీచర్లను అందించింది. అలాగే గూగుల్ జెమినై, పర్ప్లెక్సిటీ AI, బిక్స్బీ వంటి AI అసిస్టెంట్లకు కూడా సపోర్ట్ ఉంది. ఇంకా శాంసంగ్ నాక్స్ వాల్ట్ సెక్యూరిటీని అందించారు. IP64 రేటింగ్ ఉంది. భారత మార్కెట్లో జూలై 3 నుంచి బ్లాక్, బ్లూ, లైట్ గ్రీన్, లైట్ పింక్ రంగుల్లో అందుబాటులోకి రానుంది. ప్రైస్ అరౌండ్ 30,000 వరకు ఉంటుంది. అఫీషియల్ ప్రైస్ ఇంకా ప్రకటించలేదు. ఈ ఫోన్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ ఫోన్ ఎవరు కొనాలి? హెవీ గేమింగ్, ఫోటోగ్రఫీ, లాంగ్ బ్యాటరీ లైఫ్ కోసం ఈ ఫోన్ తీసుకోవద్దు. శాంసంగ్ బ్రాండ్, లాంగ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కావాలంటే ఈ ఫోన్ కొనొచ్చు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ స్మార్ట్ఫోన్ రివ్యూస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.